హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో వాషింగ్ మిషన్ క్లీనింగ్ని ఎలానో ఈ వీడియోలో చూద్దామండి. ఇలా 15 డేస్ ఒకసారి వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకుంటే పాడవకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. జస్ట్ 15 to 20 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చండి. చూడండి, అంతా కూడా డస్ట్ పట్టేసిందండి. ఇప్పుడు లోపల బయట అంతా కూడా చాలా డస్ట్ పట్టేసిందండి. పైన రబ్బర్లో, గ్లాస్లో ఇప్పుడు వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేసుకునే ట్రే ఉంటుంది కదండి. ఇప్పుడు ఫస్ట్ అది క్లీన్ చేసేసుకుందాం. పైన ఫస్ట్ వాషింగ్ మిషన్ బయట పార్ట్స్ని మనం ముందుగా క్లీన్ చేద్దామండి. ముందుగా సర్ఫ్ వేసే ట్రేని ఈ విధంగా బ్రష్ సహాయంతో రీన్ సబ్బుతో ఇలా రుద్దేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతటి జిడ్డు మరకులైనా చాలా చక్కగా పోతాయండి. ఈ బ్రషెస్ అనేవి మనకి అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఈ విధంగా పాత బ్రష్లను పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతటి మూలలైనా కూడా లోపల వరకు కూడా చాలా చక్కగా వెళ్ళి చాలా మంచిగా శుభ్రం చేస్తుందండి ఈ బ్రషెస్. లోపల బయట పైన కింద అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా మంచిగా రాసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రాసేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసేసుకుంటూ బ్రష్తో రాసుకుంటూ వాటర్ వేసేసుకోవాలండి. ఇలాగైతే చాలా చక్కగా జిడ్డు మరకలు అన్నీ కూడా పోతాయండి. ఇప్పుడు సర్ఫ్ వేసుకునే ట్రే లోపల బయట అంతా కూడా అదే బ్రష్తో కొంచెం సబ్బుని పెట్టేసుకొని లోపల బయట అంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా కూడా మంచిగా రబ్ చేసేసుకోవాలండి. రబ్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని పెట్టేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా మంచిగా తుడిచేసుకోవాలండి. ఒక తడి బట్టతో లోపల బయట అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి. జిడ్డు అంతా కూడా తడి బట్టకి వచ్చేస్తుంది. ఈ విధంగా తుడుచుకుంటూ వాటర్లో ముంచుకుంటూ తుడిచేసుకోవాలి. అంతా కూడా నీట్గా చక్కగా పోతుందండి. వాషింగ్ మిషన్ డోర్ దగ్గర కూడా చాలా డస్ట్ ఉందండి. అంతా కూడా మనం తడి క్లాత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా మంచిగా తుడిచేసేసుకోవాలి. ఇప్పుడు కింద ఉన్న బటన్ని ఓపెన్ చేసేసి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా కొంచెం వాటర్ కూడా వస్తాయండి. వేస్ట్ వాటర్ డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే దీని అంతా కూడా ఒక తడి బట్టతో మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి. వేస్ట్ వాటర్ అంతా కూడా పోయిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలండి.
చూడండి ఎంత జిడ్డుగా ఉంది, లోపల బ్లాక్గా మరకలు మరకలుగా. బ్రష్ పెట్టేసి కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత తడి బట్టతో క్లీన్ చేసేసుకోవాలండి. దీన్ని మాత్రం కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, సర్ఫ్ వేసే ట్రేని మంచిగా కడిగేసి తుడిచేసుకున్న తర్వాత పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ లోపల వాడే క్లీనింగ్ పౌడర్ మనకి బయట అమెజాన్లో ఆర్డర్ చేసేసుకున్నానండి. సర్ఫ్ కాకుండా ఇలా ఎల్జీ స్కాలోగో అనే పౌడర్ ఉంటుందండి, వాషింగ్ మిషన్ క్లీన్ చేసే పౌడర్. అది వేసేసుకోవాలండి. వేసేసుకొని వాషింగ్ మిషన్ లోపల ఒక నిమ్మకాయని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా పేస్ట్ రుద్దేసేసి వాషింగ్ మిషన్ లోపల వేసేసుకున్నానండి. డోర్కి కూడా అక్కడక్కడ పేస్ట్ని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ రబ్బర్లలో చాలా జిడ్డు ఉంది కదండి, అందులో నేను బేకింగ్ సోడా వేసేసుకున్నానండి. కొంచెం లోపల కూడా ఆ రబ్బర్ మధ్యలో కూడా వేసేసుకొని ఇక్కడ నేను టైం సేవ్ అనే ఆప్షన్లో మనకి టబ్ క్లీన్ అనే ఆప్షన్ కూడా ఉందండి. అది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా టైం ఆన్ అవుతుందండి, టబ్ క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. టబ్ క్లీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకోవాలండి. మనకి 1.5 అవర్ పడుతుందండి క్లీన్ అవ్వడానికి. చూడండి, మనకి టైం స్టార్ట్ అయిందండి, క్లీనింగ్ టైమ్. 1 అవర్ తర్వాత అంతా కూడా చాలా చక్కగా నీట్గా అయిపోయిందండి. అంతే అండి, మనకి వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. వాషింగ్ మిషన్ పాడవకుండా అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం 4 Star Food ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.